ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, ఒక చిన్న మాట. ముందుగా నీ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చెక్ చేసుకో. నీ మొబైల్ ఫోన్కి ఫుల్గా ఛార్జింగ్ పెట్టు. రాత్రి పడుకునేటప్పుడు నీ పక్కనే, నీకు దగ్గరగా, నీ చేతికి అందుబాటులో పెట్టుకొని పడుకో. ఎందుకో తెలుసా? రాత్రి 12 గంటల తర్వాత నీ మొబైల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూడగానే, ఆ మెసేజ్ సౌండ్ వినగానే ఉలిక్కి పడతావు. నీ గుండె రాకెట్ స్పీడ్తో కొట్టుకుంటుంది. కంగారు పడతావు. ఒళ్ళంతా చెమటలతో నిండిపోతుంది. ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలనుందా? అలాగే మరో 72 గంటల్లో ఒక పాత బంధం తిరిగి రాబోతోంది. ఆ బంధం మిత్రుడా, శత్రువా, ఏం చెయ్యాలని వస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నాతో చివరి దాకా ఆగాల్సిందే. ఏ మాత్రం పక్కకు వెళ్ళిపోయినా నీ జీవితానికి అత్యంత అవసరమైన, రహస్యమైన ఒక విషయాన్ని కోల్పోతావు. కట్టు కదలకుండా వినటానికి ప్రయత్నించు. ఒంటరిగా చూడటానికి ప్రయత్నించు. చుట్టూ ఎవరు లేనప్పుడు చూసి వినటానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇందులో ఒక్క విషయం కానీ, ఒక్క మాట కానీ, ఒక్క పలుకు కానీ, ఒక్క పదం కానీ పక్కకు వెళ్ళాయో చిక్కుల్లో పడతావు, సమస్యల్లో పడతావు, ఇరకాటంలో పడతావు. ఎవరూ లేని సమయంలో ఒంటరిగా గదిలో కూర్చొని విను. ఒక్క మాట కూడా తప్పించుకోకుండా వింటేనే నీకు అర్థమవుతుంది. జాగ్రత్త అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాగారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అయితే ఎంతో నమ్మకమైన గురువుగారండి. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈయన్నే కాంటాక్ట్ అవుతూ ఉంటాము. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటున్నారండి. మేము ఈ గురువు గారికి కాల్ చేసాము, మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి, గురువు గారు ఎంతో చక్కటి రిజల్ట్ ఇస్తున్నారు అంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఈయన్ని నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అయితే బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి ఓం సాయిరాం అంటూ ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ జీవితంలో ఒక మహా అద్భుతమైన, నీ ఊహకు కూడా అందని సరికొత్త వాస్తవిక అధ్యాయం మొదలయ్యే కాలం ఆసన్నమైపోయింది తల్లి. రాబోయే 5 రోజుల్లో నీ ఊహకు అందని రీతిలో అత్యంత బలంగా పనిచేసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, అనుభవించిన నరకం, భరించిన అవమానాలు, కన్నవారికి కూడా చెప్పుకోలేని లోపల కుమిలిపోయిన బాధలు అంతం కాబోతున్నాయి. గడిచిన కాలంలో అనుభవించిన నిద్రలేని రాత్రుల్లో కన్నీటి గాయాలు ఇకపై పూర్తిగా ముగిసిపోబోతున్నాయి. ఈ 5 రోజుల్లో సాయి స్వయంగా రంగంలోకి దిగి నీ తలరాతను మార్చే తిరుగులేని సంకేతాన్ని ఇవ్వబోతున్నాడు బిడ్డ. ఒక సంకేతాన్ని పంపబోతున్నాడు. అందుకోవటానికి సిద్ధంగా ఉండు. అందుకే చెబుతున్నాను, ఆ లోపు ఒక్కసారి ఓం సాయిరాం అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయి. నా దయ ఎప్పుడూ కూడా నీ మీద ఉంటుంది బిడ్డ. గతంలో నువ్వు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో, తల్లిదండ్రుల అమాయకత్వం, తల్లిదండ్రులు తమ అమాయకత్వంతో, లోక జ్ఞానం లేని మంచితనంతో, లేనిపోని ఆర్థిక నిర్ణయాలకో, తప్పుడు విషయాలకో, తప్పుడు పరిచయాలకో, కుటుంబ గొడవలకో వెళ్ళటం వల్ల ఆ భారాన్ని మోయాల్సింది నువ్వే అయ్యావు. మోసపూరితమైన మనుషులను, బంధువులను వారు గుడ్డిగా నమ్మి తెచ్చిన సమస్యలకు నువ్వు అప్పుల వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ నీ జీవితాన్ని, కెరియర్ని నాశనం చేసుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా కష్టపడి కుటుంబాన్ని నిలబెడితే
ఆ క్రెడిట్ అంతా వేరే వాళ్ళు కొట్టేస్తూ నీ వల్ల లబ్ధి పొందిన వారే నీపై నిందలు వేస్తున్నారు. తోడుపుట్టిన వారు స్వార్థం, అసూయ చూపిస్తూ నిన్ను అవసరాల కోసం వాడుకుంటున్నారు. పెళ్ళయ్యాక పూర్తిగా మారిపోయారు. కష్టకాలంలో రూపాయి ఆశించకుండా సాయం చేస్తే అవసరం తీరాక కరివేపాకలా తీసి పక్కన పడేసి మాకేం చేశావు నువ్వు అని నిలదీస్తున్నారు. అయితే ఇక్కడ ఒకవేళ ఇటు అత్తింటి వారి తరపున కూడా ఎలానే ఉంది. డబ్బులు తీసుకుంటే తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు. కష్టాన్ని లాక్కునే వాళ్ళు ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహాల కదలికల వల్ల జరుగుతోంది బిడ్డ. ఆకాశంలో రాహువు నీడను దాటుకుంటూ నక్షత్ర సద్దులోకి ప్రవేశిస్తున్నాడు. ఇది నీ చుట్టూ ఉన్న ఎనర్జీని మార్చి సరికొత్త విప్లవాన్ని తెస్తుంది. నువ్వు నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడతావు. ఎదుటివారు తప్పు చేస్తే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. వెంటనే కోపం వస్తుంది. 100 మంచి పనులు చేసినా ఒక్క సాయం చెయ్యలేను అని నువ్వు అన్నావంటే నిన్ను దోషిలా నిలబెట్టేస్తారు. అయితే రాబోయే 5 రోజుల్లో గతంతో సంబంధం ఉన్న ఒక పాత వ్యక్తి, శత్రువు లేదా ప్రేమించిన వ్యక్తి తిరిగి వస్తారు తల్లి. లేదా నిన్ను అభిమానించే వ్యక్తి, నీకు అభిమానంగా ఉన్న వ్యక్తి కూడా రావచ్చు. ఇది ఒక పెద్ద మానసిక లేదా ఆర్థిక గండం కావచ్చు. ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ పేర్లతో సహా చెప్పేస్తాను విను తల్లి. ఆ పేర్లు PKSRN, PKRSN అక్షరాలు పేర్లతో మొదలయ్యే వ్యక్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండు. మీరు శత్రువులు అయ్యే లేదా నీ మంచితనాన్ని వాడుకొని ఊబులోకి లాగే అవకాశం ఉంది. వీరు నుండి వచ్చే మెసేజ్లో లేదా ప్రతిపాదనలకు తొందరపడి నువ్వు రిప్లై ఇవ్వకు, నమ్మకు. నిన్ను మోసం చేసిన వారికి సాయి ప్రభావం వల్ల ప్రకృతి నరకం చూపించబోతోంది. వారు చేసిన పాప పరిహారం కోసం లేదా స్వార్థంతో మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు. వారి దీనమైన మాటలను, నకిలీ ప్రేమను నమ్మకు. కొత్త బంధంలో ఉంటే పాత వ్యక్తుల నుంచి కాల్స్ కానీ మెసేజ్లు కానీ భాగస్వామి నుండి దాచకు. దీనివల్ల పెద్ద అపార్థం రావచ్చు. ఒకవేళ నీకు పెళ్ళి అయిపోయింది లేదా నువ్వు ఒక ప్రేమ బంధంలో ఉన్నావు, అంతకుముందు నీకు ఎవరితోనో పరిచయం ఉంది, వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే ఇప్పుడున్న నీ భాగస్వామి నుంచి దాచకు, చిక్కుల్లో పడతావు, అపార్థాలు పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అదే అంటున్నాను, నీ మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకుని రాత్రిపూట నీ పక్కన పెట్టుకుని పడుకో. ఆ మెసేజ్ నువ్వే చూడు. నువ్వు కాకుండా నీ జీవిత భాగస్వామి చూస్తే అపార్థానికి అది తావివ్వచ్చు. నువ్వు చూసి అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఏంటి అన్నది నిదానంగా కూర్చోబెట్టి నీ జీవిత భాగస్వామితో చెప్పు. అపార్థాల నుంచి దూరం అవుతావు, బయటపడతావు. ఇక్కడ కర్మస్థానం కూడా ఎలా ఉందంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా అనుకూలమిస్తున్నాయి తల్లే నీకు. ఆఫీసులో నీ వెనుక గోతులు తవ్విన శత్రువులు వ్యూహాలన్నీ రివర్స్ అయిపోతాయి. నీ పనితీరు, విజయమే నీ తరపున మాట్లాడుతుంది. గతంలో రిజెక్ట్ అయిన పెద్ద కంపెనీ ఆఫర్ లేదా ఆగిపోయిన డీలు అకస్మాత్తుగా నీకు కలిసి వస్తుంది, మళ్ళీ నీ ముందుకు వస్తుంది. పాత అధికారి సలహాతో మంచి అవకాశం రావచ్చు. ఇక్కడ ఏ పని చేస్తున్నా అఖండ విజయం లభిస్తుంది. ఏ పని చూస్తున్నా అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రమోషన్ పెరిగే అవకాశం ఉంది. జీతం పెరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి తల్లి. పని చేసే చోట ఎవరికీ కూడా అప్పులు ఇవ్వకు, ష్యూరిటీ సంతకాలు పెట్టకు. ఇచ్చిన ఆ ధనం తిరిగి రాదని జాగ్రత్త. ఇందులో మొహమాటం ఏమీ లేదు. మొహమాటం లేకుండా చెప్పేశాయి, నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అని, నేను ఈ సహాయం చెయ్యలేను అని చెప్పేశాయి. మంచిది అయితే నీ మనసు చెబుతుంది. నీ మనసు చెప్పలేదా, నీ సాయిని అడుగు. అలాంటి మంచి ఆలోచన నీ మనసులోకి వచ్చే విధంగా నీ సాయి నీకు చేస్తాడు. అప్పుడు ఆ విధంగా చెయ్యి. తొందరపడి ఏ అడుగు వెయ్యకు. ఎప్పుడూ నిలిచిపోయిన పాత బాకీలో నీకు రావాల్సిన డబ్బు అనేది కూడా అకస్మాత్తుగా నీ చేతికి అందుతాయి. వారసత్వంగా నీకు ఎన్నాళ్లుగానో వాయిదా పడుతూ పంచకుండా ఉన్న ఆస్తులు, వివాదాలు కూడా పరిష్కారమయ్యి నీ చేతికి అందుతుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా నువ్వు త్రుటిలో తప్పించుకుంటావు బిడ్డ. అది కూడా నీ సొంత తెలివితేటలు, నీ బుద్ధి, నీ ప్లానింగ్ వల్లనే ఆ నష్టం నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి కాబట్టి అలాంటి ఆలోచనలు అన్ని నీలో నేనే రేకెత్తిస్తాను. వాటి నుంచి నువ్వు బయటపడే విధంగా నిన్ను అటువైపు అడుగులు వేయిస్తాను. గతంలో నిన్ను మోసం చేసిన శత్రువులు, స్నేహితులు కర్మచక్రంలో ఇరుక్కుని పరిష్కారం కోసం నీ ముందు తల వంచుతారు చూడు. నీ అంతరాత్మ శక్తివంతంగా మారి ఎదుటివారి అబద్ధం చెప్తే వారి బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ మాటల ఆధారంగా వెంటనే ఎట్టి గ్రహించేస్తావు. అంత శక్తివంతంగా ఉంటుంది నీ అంతరాత్మ. తీవ్రమైన ఆలోచనలు, భయాల వల్ల, నిద్రలేమి వల్ల ఒక్కొక్కసారి ఆరోగ్యం చెడిపోవచ్చు. జాగ్రత్త, అతిగా ఆలోచించకు.
ఎందుకు ఇవన్నీ చెప్పాను అంటే బిడ్డ, ఇటు మంచి ఉంది, అటు చెడు ఉంది. మనిషి జీవితం అంటేనే మంచి చెడుల కలబోత కదా. అలా మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, చెడు ఉన్న దగ్గర వెంటనే ఆ మంచి కూడా ఉంటుంది. రెండు కూడా తోబుట్టువులు లాంటివి. వెంటనే వచ్చి మనిషిని పలకరించేసి ఉక్కిరి బిక్కిరి చేసేసి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి ప్రవాహానికి, ఆ అలల తాకిడికి నువ్వు తట్టుకోవాలి. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను. ముందుగానే ఇలాంటి పరిస్థితి రాబోతోంది, జాగ్రత్త పడి వాటికి సిద్ధంగా ఉండు ఎదుర్కోవటానికి. ఆ సమయంలో దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించడానికి నువ్వు చాకచక్యంగా ఆలోచించటం నేర్చుకోవాలి అంటూ నీ సాయి నిన్ను హెచ్చరిస్తున్నాడు బిడ్డ. అంతకు మించి నిన్ను భయపెట్టటమో బెదిరించటమో కాదు. అనుక్షణం కూడా నీ సాయి నీ వెంటే ఉంటాడు. ఏదో ఒక సందేశం ద్వారా, సంకేతం ద్వారా నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, మేల్కొమ్మంటాడు. ఆ సమయంలో నువ్వు గుర్తించి నీ సాయి సంకేతాలను గుర్తించి పాటించావు, ఆచరించి ఆచరణలో పెట్టావు అంటే నీ జీవితంలో కష్టాలన్నవి ఉండవు, చిక్కులన్నవి ఉండవు, ఇబ్బందులన్నీ ఉండవు. నీ సాయి ఎప్పుడు నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి రాబోయే సమస్యలు పెద్దవైతే కావు, అన్నింటినీ నువ్వు సులభంగా ఎదుర్కొంటావు. ఎందుకంటే నీ పక్కన నేను ఉంటా. నీకు అంత ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని నీకు నేను ఇస్తాను. మంచి వైపు మాత్రమే నీ అడుగులు నేను వేయిస్తాను. కాబట్టి భయపడకు అంటూ బాబాగారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాగారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓం సాయిరామ్.